అమ్మ చెప్పురి మీ జూబ్లీహిల్స్ లో ఇప్పుడు బై ఎలక్షన్ ఉంది. ఏ పార్టీని గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ మంచిగా అవుతుంది అనుకుంటారు? ఏ లీడర్ ని నమ్ముతారు మీరు అందరు? నవీన్ ఎందుకు? మంచోడు, మనసున్న మనిషి, ఆ, మంచోడు కాబట్టి మేము నవీన్ సెలెక్ట్ చేసుకున్నా, నవీన్ గెలిపిస్తాం. ఆ. ఎందుకమ్మా అంటే నవీన్ యాదవ్ మంచోళ్ళని మీరు అంటారు కానీ బాగా ఎలిగేషన్ అట్లా ఇట్లా అంటారు కదా అమ్మ. ఎవరెన్ని అనుకోని నవీన్ మంచోడు కాబట్టి మేమే గెలిపించుకుంటాం. మేమే మెజార్టీ ఓట్లతోటి మేము గెలిపించుకోవాలనుకుంటున్నాం. ఎందుకమంటే ఎందుకు అట్లా నవీన్ అంటే ఏం చేసిందండి మీ జూబ్లీహిల్స్ కి? ఆయన ప్రభుత్వంలో లేనప్పుడే ప్రతి మనిషికి పలకరింపులు, నవ్వులు, స్మైల్, ప్రతి ఒక్కరికి హెల్పింగ్ చేస్తాడు. దానివల్ల మాకు యూత్ కావాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటున్నాం. అందుకు మేము నవీన్ సెలెక్ట్ చేస్తాం. అంటే ఇక్కడ ఏం చేసి జూబ్లీహిల్స్ ప్రజలకి నవీన్ యాదవ్ ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఒక్కటంటే చెప్పగలుగుతాం, రెండంటే చెప్పగలుగుతాం, ఎన్నో చేసింది ఏం చెప్పలేము. అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళకి ఉంది, ముసలోళ్ళకి నుంచి వయసుల దాకా ప్రతి ఒక్కరికి హెల్పింగ్ చేసింది. కానీ నవీన్ యాదవ్ ని గెలిపిస్తే మొత్తం హైడ్రా వస్తుంది, బుల్డోజర్ వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఇల్లు గుల్ల కొట్టేస్తుంది అంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. అంటే అంతకుముందు పార్టీలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అట్లా చేసిరేమో, కానీ ఇప్పుడు నవీన్ వచ్చినాక అలాంటి చెయ్యరు, అలాంటివి జరగవి. మా అందరి కోసం ఆలోచించే వ్యక్తి ఆయన. పార్టీ పరంగా కాకుండా మామూలుగా మనిషిలాగా ఉన్నవి, మనసున్న మనిషి, అందరికి హాయ్ బాయ్ నమస్తే అనేటైన మనిషి. అలాంటి మనిషి మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. మెజార్టీ తోటి మేము గెలిపిస్తాం. ఇప్పుడే నేను వదినమ్మ తోటి, నవీన్ అన్న భార్య తోటి కృష్ణానగర్ అక్కడ మొత్తము ప్రచారం చేసి వచ్చినాము. అక్కడ ప్రతి ఒక్కరు వెల్కమ్ వెల్కమ్ బాబీ ఆవో, అమ్మ రా, వదినమ్మ రా అని మాకు కూర్చోబెట్టి టీలు కాఫీలు ఇచ్చిండ్రు. సూపర్ మర్యాద. దాన్ని బట్టే మా నవీన్ గెలుస్తాడని మాకు పైసలు గీసలు ఏం లేదు. ఆ నవీన్ అన్న అభిమానం. పైసలు ఏం చేసుకుంటాం, గెలిస్తే ఆయననే మాకు, అంతేనా? అంతే. లక్షలు ఆయన గెలిస్తే మా పనులు అయిపోతాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటది. పైసలు ఇవాళ తీసుకుంటాం, రేపు మర్చిపోతాం. పైసలు తీసుకునే పార్టీ వేరే, ఇది ప్రేమలు పంచుకునే పార్టీ, మా పనులు అయ్యే పార్టీ. మేము తెలుసుకుంటాం అంతే. సానుభూతి ఉందంటే ఒక మాట, నేను ఒక మహిళని, వెళ్తాం పలకరిస్తాం, మనం ఏదో ఒకటి మనం మాట్లాడగలుగుతాం. ఇప్పుడు ఓట్ల పరంగా అంటే ఇది మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు. మేము అట్లా ఎట్లా ఇస్తామమ్మా? సరే గోపీనాథ్ అంటే ఓకే, ఆయన ఏం చేసిండో ప్రజలకు తెలుసు, మనం చెప్పొద్దు. కానీ ఇక ఆమెకు సానుభూతి ఓట్లు అంటే మేము చెప్పాం. నవీన్ అన్న, మా నవీన్ అన్న కేసు మేము చెప్పలేదు. నవీన్ అన్న అంటే అభిమానం అంతే. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏం చేస్తలేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చారు నవీన్ యాదవ్ కి, హామీలు ఏమి ఇస్తలేదు, బాకీ కార్డులు పస్తారు, ఏ రోడ్లు అంటారు కదా. సీఎం వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది? 2 years అవుతుంది. 2 years లో ఎన్ని చేసిండు? 5 చేసిండు. బస్సు, బియ్యం, ఇంకా రేషన్ కార్డ్స్, ప్రతి ఒక్కటి చేస్తూనే ఉండు. ఆయన మొత్తం ఇట్లా ఓపెన్ ఉండేదాన్ని దగ్గరికి చేస్తుండు, మెల్లమెల్లగా చేస్తుండు. అన్ని ఒకసారి కావు కదమ్మా. ఆయన 2 years కే 5 చేసిండంటే ఇంకా ఉండే కొద్ది ఇంకెన్ని చేస్తాడు. మా నవీన్ గెలుచుకుంటే ఇంకా చాలా అవుతాయి. మా ఏరియాకు చాలా మంచి పనులు అవుతాయి. మేము దగ్గరికి వస్తే మమ్మల్ని తీసుకుంటాం. ఎవరు లీడర్స్ దగ్గరికి. ఇప్పుడు నేను నా మ్యారేజ్ అయ్యి 28 సంవత్సరాల నుంచి నేను ప్రతి మనిషి దగ్గర పోతే కేర్లెస్, టేక్ ఇట్ ఈజీగా చూస్తాను మనుషులని. ఇప్పుడు నేను ఒక పాములు ప్రజల మనిషిని, నేను నవీన్ అన్న ఆఫీస్కి వెళ్తే రండి కూర్చోండి, గెలిచినా అంతే గెలవకున్నా అంతే. నేను ఓట్ల అన్న పెట్టనప్పుడు నేను చాలాసార్లు పలకరించిన, అమ్మ బాగున్నారా అని నా మీద చేసి ఒక తమ్ముడు లాగా నన్ను ఓదారుస్తుంటే నా అభిమానం అది. ఇప్పుడు పార్టీ ఉన్నప్పుడు కూడా అదే మర్యాద, కూర్చోండి రండి. రాత్రి అంత మీటింగ్ లో కూడా సీఎం వస్తుండంటే ఒక మేము మామూలు ప్రజలం, కానీ మా చూసి ఇట్లా ఊపిండు, అది గుర్తుపట్టిండు, హ్యాపీగా ఫీల్ అయిండు. అమ్మ చూసుకో ఇక్కడ నువ్వు అని అన్నాడు. నాకు అది చాలా మంచిగా అయింది. నేను ఉన్నా కానీ నాకు ఎక్కడ వంటి జరగలేదు, రెస్పెక్ట్ జరగలేదు, అవమానాలు జరిగినాయి కొద్దిగా. నాకు ఇక్కడ అన్న దగ్గర రెస్పెక్ట్ ముఖ్యం, లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వడం ముఖ్యం. అన్న ప్రతి ఒక్కరికి బాబీ అంటాడు, దీది అంటాడు, అక్క అంటాడు, వదిన అంటాడు, ప్రతి ఒక్కరికి ఓదార్చుకుంటాడు, ప్రతి ఒక్కరికి గుండెలో పెట్టుకుంటాడు. నవీన్ కే మా ఓటు. నవీన్ యాదవ్ కే. మళ్ళీ ఏం అభివృద్ధి ఎత్తలేదు అసలు. గెలిస్తే అంత జూబ్లీహిల్స్ రౌడీ రాజ్యం అవుతుంది అంటారు కదా. రౌడీ నుంచే హీరో అవుతాడు, రౌడీ నుంచే హీరో అవుతాడు. ఎవరినైనా ఇప్పుడు నేను కొడతాడు, నా తమ్ముడు నేను కొడుతుంటే ఎందుకు కొడుతున్నావు నేను అంట, ఈమె రౌడీది అంటారు. అది నేను నీకు మంచి పని చేస్తే నీకు నేను హీరోని అవుతా, పక్కన వాళ్ళకి అది రౌడీని. అంతేనా? రౌడీ అన్నప్పుడు హీరో అవుతాడు. ఎవరేమనుకున్నా సరే నవీన్ హీరోనే. ఓకేనా?